హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు మాత్రం దూరం కాకండి, నిరాశ చెందకండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అతి సంజ్ఞానాత్మకత. దీన్నే స్వబుద్ధి అంటాం. దీని గురించి మనం కూలంకుషంగా నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ గురించి నేర్చుకునే ముందు విద్యార్థులకందరికీ కూడా మనవి ఏంటంటే, మన యాప్ను ప్లేస్టోర్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ వచ్చేసి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. ఆ యాప్లో ఉచిత వీడియోలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఉచిత పరీక్షలు మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని రాసుకునే అవకాశం కల్పించాం. కాబట్టి అభ్యర్థులందరూ వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బడి గంట కొట్టాలంటే మన యూట్యూబ్ ఛానల్ గంట కొట్టాల్సిందే. మరొక విషయం, ఖచ్చితంగా అందరూ విద్యార్థులు కూడా మన యాప్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. లైక్ల రూపంలో, కామెంట్ల రూపంలో తమ యొక్క అభిప్రాయం తెలియజేసి వారికి కావాల్సినటువంటి టాపిక్లు అడుగుతున్నారు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఏ టాపిక్ అయితే కష్టంగా ఉందో ఆ టాపిక్ని అడగండి. మేము వెంటనే వీడియోల రూపంలో చేస్తూ మీ యొక్క అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అతి సంజ్ఞానాత్మకత. దీన్నే మనం ఏమంటామంటే స్వబుద్ధి అంటాం. మరి ఇంగ్లీష్లో చాలామందికి తెలిసిన నేమ్ ఏంటయ్యా అంటే మెటాకాగ్నిషన్. మరి దాని గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఒకసారి అభ్యర్థులు ఆలోచించండి, మరి అతి సంజ్ఞానాత్మకత లేక స్వబుద్ధి అంటే ఏమిటో. చాలామంది దీని యొక్క అర్థం వేరేగా ఆలోచిస్తారు. మరి అతి సంజ్ఞానాత్మకత అంటే ఏమిటయ్యా అంటే, మీరు జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉంటారు. మరి ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మేము నిర్ణయం బాగా స్ట్రాంగ్గా తీసుకొని ఉన్నాము అనుకుంటారు. కానీ ఏదో ఒకవైపు మీ యొక్క అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, మీరు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని ఒక దగ్గర కూర్చొని మీరు ఆలోచిస్తుంటారు. చూడండి, దాన్నే అతి సంజ్ఞానాత్మకత అంటారు. మరి మీకు చెప్పాను, అతి సంజ్ఞానాత్మకతకు మరొక పేరు స్వబుద్ధి అని గుర్తుపెట్టుకోవాలి. స్వబుద్ధి, రైట్. దీని ఇంగ్లీష్లో మెటాకాగ్నిషన్ అంటారు. మరి ఈ పదాలు చూస్తుంటే మీకు కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇవి చాలా తెలిసిన అంశాలే, మీరు నిత్య జీవితంలో ఉపయోగించేవి అని గుర్తుపెట్టుకోవాలి. మరి మెటాకాగ్నిషన్ అంటే మీకు చెప్పాను ఏంటంటే, మీరు ఆలోచించింది సరైనదా కాదా అని మళ్ళీ ఒక్కసారి పరీక్షించుకునే ప్రక్రియనే ఏమంటారయ్యా అంటే మెటాకాగ్నిషన్. సింపుల్గా చెప్తున్నాను, ఆలోచన చేసినటువంటి అంశము సరి అయినదా కాదా అని నిర్ణయించుకోవడమే మనకు మెటాకాగ్నిషన్. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైందా కాదా అని 1కి 10 సార్లు పరీక్షించుకునే ఈ ప్రక్రియను ఏమంటాడంటాడు ఎగ్జామ్లో, దాన్ని మనం మెటాకాగ్నిషన్ అంటారు. అందుకే ఇంగ్లీష్లో ఇంకో పాయింట్ ఉంది, బిగ్ థింకింగ్ అంటారు. బిగ్ థింక్, ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బిగ్ థింకింగ్ లేదా థింకింగ్ ఆన్ థింకింగ్, బాగా గుర్తుపెట్టుకోవాలి. థింకింగ్ ఆన్ థింకింగ్ అంటే ఆలోచన చేసింది సరైనదా లేదా అని మళ్ళీ ఆలోచించుకునే ప్రక్రియను థింకింగ్ ఆన్ థింకింగ్ అంటే. ఇంతవరకు మనం థింకింగ్ ఆన్ థింకింగ్ నేర్చుకున్నాము, బిగ్ థింకింగ్ నేర్చుకున్నాం, మళ్ళీ దీన్నే విపులమైన ఆలోచన అంటారు. చూడండి, రేపు ఎగ్జామ్లో మన కింది వాన్లో సరికాని అర్థం ఇది అంటాడు. విపులమైన ఆలోచన, సరళమైన ఆలోచన, బిగ్ థింకింగ్, థింకింగ్ ఆన్ థింకింగ్ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న మారు పేర్లన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. మరి మెటాకాగ్నిషన్లో మెటా అనగా ఏమిటి అంటాడు ఎగ్జామ్లో. మరి మెటాకాగ్నిషన్లో మెటా అనగా ఏంటంటే దాటి వెళ్ళడం. మరి ఏంటి ఇంతకు దాటి వెళ్ళడం అంటే, పరిధి దాటి వెళ్ళడం అంటే మనకున్న ఆలోచన పరిధిని దాటి ముందుకు వెళ్ళి ఆలోచించే ప్రక్రియనే మెటా అంటారు. మరియు బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తంగా మరి అతి సంజ్ఞానాత్మకత లేదా స్వబుద్ధి లేదా మెటాకాగ్నిషన్ అంటే ఏంటయ్యా అంటే, మనము తీసుకున్న నిర్ణయాలు లేదా చేసినటువంటి ఆలోచనలు సరైనవా లేదా అని విశ్లేషణ చేసుకోవడం, అంటే మూల్యాంకనం చేసుకోవడం, అంటే పరీక్షించుకునే ఈ ప్రక్రియకు గల పేరు ఏంటంటే మెటాకాగ్నిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించి 2 చిన్న నిర్వచనాలు ఉన్నాయి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానము అన్నది ఎవరయ్యా అంటాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జాన్ ప్లే వెల్.
బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అన్నది ఎవరయ్యా అంటే జాన్ ప్లేవెల్. చూడండి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ప్రతి దగ్గర మీకు షార్ట్ కట్ ఇచ్చాను. చూడండి ఇక్కడ వెల్ అనే పదం ఉంది. వెల్ సెటిల్డ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే ఉన్నతంగా బతుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నత జాన్ ప్లేవెల్లో వెల్, ఈ విధంగా మీరు లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మరి మరొక చిన్న నిర్వచనం చూడండి. అతి సంజ్ఞానాత్మకత అంటే ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడమే అతి సంజ్ఞానాత్మకత అన్నది ఎవరయ్యా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడమే అతి సంజ్ఞానాత్మకత అన్న వ్యక్తులు ఇద్దరు. ఎవరంటే టీఓ నెల్సిడ్ మరియు నారెన్స్ అనే ఇద్దరు వ్యక్తులు అని గుర్తుపెట్టుకోండి. టీఓ నెల్సిడ్ మరియు నారెన్స్ అనే వ్యక్తులు. మరి ఇద్దరిలో ఒక శాస్త్రవేత్త పేరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సింపుల్గా ఐడియా వస్తుంది. నారెన్స్ అంటే లారెన్స్ అని గుర్తుపెట్టుకోండి. లారెన్స్ అంటే ఒక డాన్సర్, ఆయన తీర్పిస్తాడు డ్యాన్స్ గేమ్ షోలలో. మీరు చూస్తే కనుక డ్యాన్స్ షోలు మాకు చాలా ఉంటాయి, అక్కడికి వచ్చి తీర్పునిస్తాడు. కాబట్టి ఎవరు బాగా చేశారని తీర్పునివ్వడం అంటే జడ్జి చేశాడు. కాబట్టి నారెన్స్ బదులుగా లారెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చిన్న నిర్వచనాలు కొత్త పుస్తకాల్లో యాడ్ చేయడం జరిగింది, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మరి అతి సంజ్ఞానాత్మకత 3 రకాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అతి సంజ్ఞానాత్మకత రకం కానిది అనవచ్చు. మరి ఆ రకాల్లో ఆ మూడింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ 3 రకాల్లో మొదటిది బాగా గుర్తుపెట్టుకోండి, డిక్లరేటివ్ ఆలోచన. మరి దీనికి గల మరొక పేరు ఏంటయ్యా అంటే దీన్నే ప్రకటనాత్మక ఆలోచన అంటారు. మరియు రెండోది వచ్చేసి విధానపరమైన ఆలోచన, బాగా గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసి వ్యూహాత్మక ఆలోచన. బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, 3 రకాల అనేటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకు. అతి సంజ్ఞానాత్మకతలోని 3 రకాలు ఏంటయ్యా అంటే డిక్లరేటివ్ ఆలోచన, దాన్నే ప్రకటనాత్మక ఆలోచన అని కూడా అంటారు. రెండోది వచ్చేసి విధానపరమైన ఆలోచన, మూడోది వ్యూహాత్మక ఆలోచన. మరి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మరి మొదటిగా డిక్లరేటివ్ ఆలోచన, ప్రకటనాత్మకత ఆలోచన అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఆధారపడకుండా నిర్ణయాన్ని స్వంతంగా తీసుకునేటట్టు ఆలోచన చేయడం. నేను ఎవరిపైన ఆధారపడను, నా నిర్ణయము నా పైన ఉండాలి. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే దానికి బాధ్యుని నేను. ఎవరో చెప్పినటువంటి అంశాన్ని నేను పరిగణలోకి తీసుకోను, వారి గురించి ఆలోచించను, వారి మాటలు వినను, సొంతంగా నేనే నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఏది జరిగినా సరే, మంచి జరిగినా సరే చెడు జరిగినా సరే నేనే బాధ్యుని. ఒకవేళ ఇతరులు చెప్పింది వింటే వారిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ డిక్లరేటివ్ ఆలోచన అంటే సొంతంగా ఆలోచన చేసే ప్రక్రియను, ఎవరిపైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానమే ప్రకటనాత్మకత ఆలోచన లేదా డిక్లరేటివ్ ఆలోచన అంటారు. మరి విధానపరమైన ఆలోచన అంటే ఏమిటంటే కష్టమైన కృత్యాలను ఎన్నుకోవడం, క్లిష్టమైన కృత్యాలను ఛేదించడం. చాలామంది అనుకుంటారు ఇది కష్టమైన కృత్యం, అయినప్పటికీ ఒకసారి ప్రయత్నం చేద్దాం, నష్టమేముంది అని ఆ విధంగా ఆలోచించే ప్రక్రియను చాలామంది ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అన్నప్పుడు ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, ప్రపంచంలో ఒక వ్యక్తి ఒకటి అంశాన్ని సాధించినప్పుడు నేనెందుకు సాధించలేను, అయినా సరే ఛాలెంజింగ్గా దాన్ని తీసుకొని చేయాలనుకోవడం, సాధించాలనుకునే ఆలోచన, అలా విధంగా చేయడాన్ని ఏమంటారంటే విధానపరమైన ఆలోచన. అంటే ఆ కృత్యము, ఆ అంశము అతనికి కఠినమైనది అయినప్పటికీ కూడా దాన్ని ఎన్నుకోవాలనుకోవడం. చాలామంది చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సర్కస్కి వెళ్ళినప్పుడు కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా మనకు తెలుసు, చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి వీలు ఉంటుంది, భయపడుతుంటారు. అయినప్పటికీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎక్కుదాం, ఒకసారి ప్రయత్నిద్దాం అంటుంటారు. అంటే తెలియకుండానే ఇది నిత్య జీవితంలో జరుగుతుంది. అదేవిధంగా ఒక టాస్క్ కావచ్చు, ఒక ఇంగ్లీష్ మీడియం చదవాలనే కోరిక కావచ్చు, అది తెలుగు మీడియం చదివినటువంటి వ్యక్తి కావచ్చు, అయినా సరే ఛాలెంజింగ్గా తీసుకోవడం. అంటే ఒక అంశాన్ని నేర్చుకోవడానికి కానీ ఒక పనిని చేపట్టడానికి కానీ అది తనకు ఆ యొక్క శక్తి లేకపోయినా సరే ఎలాగైనా సరే ఎన్నుకోవాలి, సాధించాలి, ప్రయత్నించాలి అనే ప్రక్రియనే విధానపరమైన ఆలోచన. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి వ్యూహాత్మక ఆలోచన అంటే వీరు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా
కష్టమైన కృత్యాలను సైతం సులభంగా ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటారు. అంటే వీరు మైండ్ వర్కర్స్ అని గుర్తుపెట్టుకోండి. వ్యూహాత్మక ఆలోచన కలవారు ఏమిటంటే ఎక్కువగా రిస్కులు తీసుకోరు, అంటే ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడరు, ఎక్కువగా తెలివిని ఉపయోగిస్తారు. అంటే వీళ్ళు మైండ్ వర్కర్స్, మజిల్ వర్కర్స్ కారు. అంటే తెలివిగా నిర్ణయాలు తీసుకొని తక్కువ సమయంలో పనిని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే అయిపోతుంది, ఎక్కువ గంటలు, ఎక్కువ పని, ఎక్కువ సమయం, ఎక్కువ చర్చలకు తావునివ్వకుండా తక్కువ సమయంలో తక్కువలో పని పూర్తయ్యేలా ఆలోచిస్తూ ఉంటారు. దీన్నే వ్యూహాత్మక ఆలోచన అని అంటారు. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అతి సంజ్ఞానాత్మకతలోని రకాలు 3, వాటిని మనం చర్చించాం. మరి అతి సంజ్ఞానాత్మకతలో దాగి ఉన్న 3 అంశాలు, అంటే ఈ ప్రక్రియ, ఈ ఆలోచన చేయడానికి 3 అంశాలు దోహదపడతాయి. ఆ అంశాలు ఏంటయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ప్రణాళికను ఏర్పరచుకోవడం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ప్రణాళికను ఏర్పరచుకోవడం. రెండోది, ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికను కానీ ప్రణాళికలను కానీ ఇక్కడ పర్యవేక్షించుకోవడం, పర్యవేక్షణ చేయడం. మూడోది, ప్రణాళికలను మూల్యాంకనం చేయడం. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి నిజంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా అంటే, పఠనంలో ఇంకో టాపిక్ ఉంది. పఠనంలో అతి సంజ్ఞానాత్మకత ఎలా ఉపయోగపడుతుంది అనే టాపిక్ ఉంది. దాన్ని మనం చర్చిస్తూ ఈ అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. మరి పఠనం అంటే ఏమిటంటే చదవడం, పఠనం అంటే ఏమిటంటే నేర్చుకోవడం, మరి పఠనం అంటే గుర్తుపెట్టుకోవడం. మరి నేర్చుకోవడం, చదవడం, గుర్తుపెట్టుకోవడం, మరి వీటిలో అతి సంజ్ఞానాత్మకత ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో కూడా 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలే ఇవి. మరి ఇక్కడ నేను రాస్తున్నాను అతి సంజ్ఞానాత్మకత పఠనంలో ఉపయోగం, కానీ ఎగ్జాంపుల్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా సింపుల్గా వినండి, మళ్ళీ చదివే అవకాశం ఉండదు. ఇవే పాయింట్లను నేను మళ్ళీ సింపుల్గా మార్చే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సిలబస్లో ఇది ఇచ్చాడు. పఠనంలో ఉపయోగం, అతి సంజ్ఞానాత్మకత పఠనంలో ఉపయోగం. చూడండి ఒకసారి ఇవే పాయింట్లను రాస్తున్నాను. పఠన ప్రణాళిక తయారీ, రెండవది వచ్చేసి మనకు పఠన ప్రణాళిక పర్యవేక్షణ, మూడోది వచ్చేసి పఠన ప్రణాళిక మూల్యాంకనం. చాలా సింపుల్గా ఉంటాయి. ఏం జరగబోతుందో ఒకసారి ఆలోచిద్దాం. ముందుగా పఠన ప్రణాళిక తయారీ. చాలామంది పఠన ప్రణాళిక తయారీ అంటే టైం టేబుల్ అనుకుంటారు. చాలా పొరపాటు. అంటే పఠనం చేసే ముందు, అంటే చదువుకునే ముందు మీరు ఒక పుస్తకాన్ని ఎన్నుకుంటారు. ఆ పుస్తకానికి సంబంధించిందే పఠన ప్రణాళిక. మనం ఏ పుస్తకాన్ని అయితే ఎన్నుకున్నామో బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పుస్తకాన్ని అయితే ఎన్నుకున్నామో ఆ పుస్తకాన్ని గురించి బాగా గుర్తుపెట్టుకోండి. కవర్ పేజీ మొదలుకొని, అంటే ముఖ చిత్రము, ముందు మాట, రచయిత అనుభవాలు, తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, ఉపశీర్షికలు, అంటే మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎవరు రాశారు, అతడికి అనుభవం ఉందా లేదా, కవర్ పేజీలో ఏముంది, తర్వాత సిలబస్ పేపర్ ఇచ్చాడా లేదా, ఇండెక్స్ ఇచ్చాడా లేదా, మొత్తాన్ని అవగాహన చేసుకోవడం. ముందుగా మీరు ఏ పుస్తకమైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా చదవాలంటే కావాల్సింది పుస్తకం. ఆ పుస్తకానికి సంబంధించి మీరు ముందుగా ముఖ చిత్రాన్ని చూస్తారు, అంటే కవర్ పేజ్ చూస్తారు, తర్వాత ముందు మాట చూస్తారు, తర్వాత రచయిత చూస్తారు, రచయిత యొక్క అనుభవం చూస్తారు, అతని యొక్క క్వాలిఫికేషన్ చూస్తారు, తర్వాత ఇండెక్స్ చూస్తారు, ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయో చూస్తారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో చూస్తారు, ఎన్ని ఉపశీర్షికలు ఉన్నాయంటే ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో చూస్తారు, దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయో లేదో చూస్తారు. దాన్ని మనం ఏమంటారంటే పఠన ప్రణాళిక తయారీ. చూసిన తర్వాత నీకు తెలిసింది ఏమైనా ఉంటే, లేదా వేరే పుస్తకంలో చదివింది ఏమైనా ఉంటే జస్ట్ అవగాహన చేసుకుంటావు. అంటే మొత్తం పుస్తకంలో ఏమున్నాయి అని తెలుసుకోవడమే పఠన ప్రణాళిక తయారీ అంటారు. మీరేమనుకుంటారంటే ఖచ్చితంగా పఠన ప్రణాళిక తయారీ అంటే టైం టేబుల్ వేసుకోవడం అనుకుంటారు, పొరపాటు. మరి రెండో అంశానికి వస్తే పఠన ప్రణాళిక పర్యవేక్షణ. ఈ పర్యవేక్షణలో భాగంగా ఏం పర్యవేక్షిస్తా అంటే చదువును ప్రారంభించి ఇంతవరకు చదివాను, ఏమి అర్థమైంది, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని రఫ్గా నోట్స్ రాసుకోవడం, రేఖాచిత్రాల ద్వారా దాన్ని గుర్తుపెట్టుకోవడం లాంటి ప్రక్రియలు చేస్తూ అవగాహన చేసుకొని ఒకసారి పునఃస్మరణ చేసుకొని ఎంతవరకు చదివాను, ఎంత అర్థమైంది అనే అంశాలను ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకోవడాన్ని పఠన పర్యవేక్షణ అంటే. చదివింది అర్థమైందా లేదా, సందేహాలు ఉన్నాయా, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవడం, మరి కొత్త టెక్నిక్ని ఉపయోగించడం, కొత్త పద్ధతిని ఉపయోగించడం, దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. మరి పఠన మూల్యాంకనానికి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అన్ని టాపిక్లు చదివానా, ఏదైనా వదిలేసానా,
ఏదైనా నాకు గుర్తు లేదా, ఇంకెంత చదవాలి, ఎంత చదవాలనుకున్నాను అంతే చదివానా, ఏదైనా మిస్ చేశానా అనేటువంటి అంశాలు ఇక్కడ మూల్యాంకనం. మరి నాకు ఎంత గుర్తుంది, ఎంత గుర్తు లేదు, ఎంత అవగాహన ఉంది అంటే అది పర్యవేక్షణ. మూల్యాంకనం అంటే నేను మొత్తం చదివానా, ఇంకా సిలబస్ మిగిలే ఉందా, ఇంకా చదవాల్సింది ఎంత ఉంది, ఎందుకు చదవలేకపోతున్నాను, దానికి గల కారణాలు అన్వేషించి ఎప్పుడు చదువుతాను, ఎప్పుడు పూర్తి చేయాలి. అంటే మూల్యాంకనం అనే ప్రక్రియ సిలబస్ అవగాహనకు సంబంధించింది కాదు, సిలబస్ పూర్తయ్యే విధానానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం నేను అనుకున్నటువంటి విధానాన్ని పాటించానా లేదా, అంటే నేనంతా సిలబస్ కంప్లీట్ చేస్తున్నానా లేదా, అన్నీ నాకు బాగా గుర్తుంటున్నాయా లేదా, మధ్యలో ఏమైనా వదిలేశానా, మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తాను సిలబస్ అనేటువంటిదే మూల్యాంకనం. ముందుగా ఒక పుస్తకం పైన అవగాహన తెచ్చుకోవడం, రెండోది చదువుతూ అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని తెలుసుకోవడం, సిలబస్ పూర్తి చేసుకుంటున్నానా లేదా అని తెలుసుకోవడమే మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోవాలి. మరొక చిన్న టాపిక్ ఏంటంటే అతి సంజ్ఞానాత్మకతలోని అంశీభూతాలు. అడిగే ప్రశ్న, అతి సంజ్ఞానాత్మకతలోని అంశీభూతం కానిదేది అంటాడు. మరి అంశీభూతాలు కనుక తీసుకుంటే మనకు 3 ఉంటాయి. అతి సంజ్ఞానాత్మకతలోని అంశీభూతాలు 3. ఒకటి జ్ఞానము, రెండోది నియంత్రణ, బాగా గుర్తుపెట్టుకోవాలి, నియంత్రణ, మూడోది వచ్చేసి మనకు అనుభవాలు. సో మొత్తంగా 3 అంశీభూతాలు ఉంటాయి. ఇంతకు జ్ఞానము అంటే ఏమిటి ఈ సందర్భంలో? అంటే తాను ఏమిటి, తానుకి ఏమి తెలుసు, నేనేమిటి, నాకేమి తెలుసు అనే అంశాన్ని పరిశీలించుకోవడమే జ్ఞానం. అంటే నీ గురించి నీవు తెలుసుకోవడాన్ని ఏమంటారంటే జ్ఞానం. నియంత్రణ, నేను చేసే పనులు సరైనవా కాదా, నేను సరిగ్గా పనులు చేస్తున్నానా, తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం, కరెక్ట్గా చేస్తే దాన్ని కొనసాగించే ప్రక్రియను ఏమంటారంటే నియంత్రణ. మరి అనుభవం, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మన మంచికే, ఇది ఒక అనుభవంగా మిగిలిపోతుంది. ఏది జరిగినా మనకు 2 వస్తాయి. ఒకటి జీవితంలో పాసు ఫెయిల్గా మార్చరు, వాళ్ళు పాసు ఎక్స్పీరియన్స్గా తీసుకుంటారు. ఏదైనా సరే ఒక అనుభవంగా తీసుకుంటారు. అంటే ఏది జరిగినా మన అనుభవమే. కాబట్టి ఇక్కడ నెగిటివ్ జరిగినా పాజిటివ్ జరిగినా దాన్ని ఒక అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకోవడమో జరిగితే కాబట్టి దాని అనుభవం అంటారు. ఈ 3 అంశాలు నిర్ణయిస్తాయి ఏంటంటే మీ యొక్క అతి సంజ్ఞానాత్మకత. ఈ 3 మీరు కనుక స్ట్రాంగ్ ఉంటే మీ యొక్క అతి సంజ్ఞానాత్మకత, స్వబుద్ధి అనేటువంటిది బాగా పనిచేస్తుంది. మరి స్వబుద్ధి అంటే మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్న ఆలోచనలు సరైనవా కాదా, తప్పు చేస్తున్నానా, కరెక్ట్ చేస్తున్నా అని పరీక్షించుకునే ప్రక్రియనే మనం ఏమంటామంటే స్వబుద్ధి అంటాం. మరి వీటి గురించి ఉపయోగాలు మాట్లాడుకుందాం. ఉపయోగాలు లేకపోలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే విద్యార్థుల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఏ అంశానైనా సరే లోతుగా నేర్చుకుంటారు. ఓకే, తమకు తాముగా మూల్యాంకనం చేసుకుంటారు. అందుకే దీన్ని ఏమంటున్నానంటే స్వీయ మూల్యాంకనం అంటున్నాను. స్వీయ మూల్యాంకనం. మరియు విద్యార్థుల్లో విశ్లేషణ శక్తి వస్తుంది. విశ్లేషణ శక్తి. విశ్లేషణ అంటే కరెక్టా కాదా, తప్ప ఒప్ప, నిజమా కాదా, అవునా కాదా లాంటి సంశ్లేషణ. విడగొట్టి నేర్చుకోవడం, కలిపి నేర్చుకోవడం లాంటి అర్థాలు రెండిట్లో వస్తాయి. సంశ్లేషణ. సృజనాత్మకత పెరుగుతుంది. తర్వాత సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎవరిపైన ఆధారపడరు అని గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన కూడా ఆధారపడరు. మరి ఎవరిపైన ఆధారపడరు, సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే తమకు తాముగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. మరియు స్వబుద్ధి గల వారు పూర్తి పరిపక్వతను కలిగిన వయోజనులుగా పిలువబడతారు. ఎందుకు పరిపక్వత గల వ్యక్తులు అంటే మీరు తీసుకున్న నిర్ణయం కాదా అవునా అనే విషయం మీరు జడ్జ్ చేస్తున్నారంటే మీకు పరిపక్వత ఉన్నది. మరి అతి సంజ్ఞాత్మక వ్యక్తులే పూర్తి పరిపక్వత గల వయోజనులుగా పిలువబడతారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే పరిపక్వత గల వ్యక్తులే అతి సంజ్ఞాత్మకతను ఉపయోగిస్తారు. చివరిగా మీకు అర్థమైంది అతి సంజ్ఞాత్మకత అంటే మెటాకాగ్నిషన్, దీన్నే స్వబుద్ధి అంటారు, దీన్నే విపులమైన ఆలోచన అంటారు, దీన్నే ఇంగ్లీష్లో బిగ్ థింకింగ్ అంటారు, థింకింగ్ ఆన్ థింకింగ్ అంటారు. మీరు చేస్తుంది సరైందా కాదా అని నిర్ణయించుకునే ప్రక్రియనే అతి సంజ్ఞాత్మకత. ఆలోచన విధానాన్ని మార్చే ప్రక్రియనే అతి సంజ్ఞానాత్మకత.